మీకు ఫ్రంట్ టీత్ మధ్యలో స్పేసింగ్ ఉందా? మీరు కాన్ఫిడెంట్గా ఇంటర్వ్యూస్ అటెండ్ చేయలేకపోతున్నారా? మీరు ఎప్పుడైనా ఫొటోస్ దిగేటప్పుడు క్లోజ్అప్ షాట్స్లో మీకు పళ్ళ మధ్యలో సందులు ఉన్నట్టు అనిపిస్తున్నాయా? సో ఈ పళ్ళ మధ్యలో సందులు అనేవి ఎందుకు వస్తాయి, వాటి యొక్క పరిష్కారం ఏమిటి అనేది ఇవాళ మనం డిస్కస్ చేద్దాం. నేను మీ డాక్టర్ మోహన్ కృష్ణ బాడిసా, MDS ప్రోస్టాంటిషన్ ఇంప్లాంటాలజిస్ట్ ఫ్రమ్ MK డెంటల్. మన వచ్చి హైదరాబాద్లో 4 బ్రాంచెస్ ఉన్నాయండి. మియాపూర్, KPHB, నల్లగండ్ల అండ్ ప్రగతి నగర్. సో పంటి మధ్యలో ఉన్న స్పేసింగ్ అందరికీ మంచిది కాదా, లేకపోతే ప్రతి అందరూ పంటి మధ్యలో ఉన్న స్పేసింగ్ వల్ల ఇబ్బంది పడాల్సి వస్తుందా? సో స్పేసింగ్ అనేది మనం చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళలో గమనించవచ్చు. ఐడియల్ గా స్పేసింగ్ చిన్న పిల్లల్లో ఉండటం చాలా వరకు ప్లస్ పాయింట్. ఎందుకనంటే ఎప్పుడైతే చిన్న పిల్లల వాళ్ళకు పర్మనెంట్ పళ్ళు వస్తాయో ఆ స్పేసింగ్ ని కవర్ చేస్తాయి కాబట్టి పిల్లల్లో స్పేసింగ్ అనేది ఉండటం అనేది చాలా ప్లస్ పాయింట్. కాకపోతే స్పేసింగ్ ఆఫ్టర్ ద ఏజ్ ఆఫ్ 15 to 60 అనేది ఇట్స్ నాట్ ఎ గుడ్ థింగ్. సో చాలా మంది మన దగ్గరకు వచ్చి అడిగేది ఏంటి అని అంటే, సార్ నాకు చిన్నప్పుడు ఇన్ ద సెన్స్ టీనేజ్ లో ఉన్నప్పుడు స్పేసింగ్ అనేది తక్కువ ఉంటుంది, ఏజ్ పెరిగే కొద్ది స్పేసింగ్ అనేది ఎక్కువ అవుతుంది. సో ఎందుకు అవుతుంది? సో స్పేసింగ్ అనేది రావడానికి చాలా కారణాలు ఉన్నాయండి. సో మనం ఒక్కొక్కటి దాని గురించి ఇన్ డీటెయిల్ గా ఇవాళ ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ అనేది చేద్దాం. సో స్పేసింగ్ ఇన్ ద టీనేజర్స్. సో జనరల్గా పిల్లలకి ఇన్ ద ఏజ్ ఆఫ్ 15 to 20 years పళ్ళ మధ్యలో స్పేసింగ్ అనేది పెరుగుతూ ఉంటుంది. సో దాని యొక్క మెయిన్ రీజన్ ఏంటి అని అంటే, చిన్నప్పుడు వాళ్ళకు ఉండే హ్యాబిట్స్ వల్ల. కొంతమంది పిల్లలకి థమ్ సకింగ్ హ్యాబిట్ అనేది ఉంటుంది. ఆ థమ్ సకింగ్ హ్యాబిట్ పెట్టుకోవడం వల్ల పళ్ళ మధ్యలో సందులు అనేవి పెరుగుతూ ఉంటాయి. ఇంకొంతమందికి టంగ్ ట్రస్టింగ్ అనే హ్యాబిట్ ఉంటుంది. టంగ్ ట్రస్టింగ్ అంటే ఏమీ లేదు, మన నాలికని ఎదరున్న 2 పళ్ళ మీద ఫోర్స్ అనేది ఎగ్జర్ట్ చేస్తూ ఉంటాం. సో వాళ్ళకి పంటి మధ్యలో స్పేసింగ్ అనేది ఉంటుంది. అండ్ ఇంకొకటి మెయిన్ థింగ్ ఏంటి అని అంటే లేబియల్ ఫ్రీనమ్. లేబియల్ ఫ్రీనమ్ అనగా, ఫ్రీనమ్ అంటే ఏమీ లేదు, అదొక కండరం. కండరం అంటే పెదం నుంచి 2 పళ్ళ మధ్యలోకి ఒక చిన్న కండరం లాగా వస్తూ ఉంటుంది. ఆ కండరం విడ్త్, దాని యొక్క పొజిషన్ బట్టి స్పేసింగ్ అనేది ఏజ్ పెరిగే కొద్దీ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. సో ఇవి మెయిన్ రీజన్స్. అండ్ వీటితో పాటు ఇంకొంతమంది ఇన్ ద మిడిల్ ఏజ్ వాళ్ళకి ఒకసారి పన్ను తీయించుకున్నాక వాటి పన్నును రిప్లేస్ చేయించుకోరు. సో ఆ రిప్లేస్ చేసుకోలేని పక్షంలో పంటి మధ్యలో స్పేసింగ్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. అండ్ నెక్స్ట్ థింగ్, టూత్ హెల్త్ కండిషన్స్. ఎప్పుడైతే ఒకటి గుర్తుంచుకోండి, మన పన్ను చుట్టూ ఎముక, చిగురు అనేది ఉంటుంది. ఆ ఎముక, చిగురు గట్టిగా ఉన్నప్పుడే పన్ను అనేది స్ట్రాంగ్ ఉంటుంది. సో చాలా మంది వాళ్ళ మెయింటెనెన్స్ సరిగ్గా మెయింటైన్ చేయలేక ఆ క్లాక్, క్యాలిక్యులస్ అనేది ఇరుక్కుపోవటం వల్ల గమ్ హెల్త్ అనేది కాంప్రమైజ్ అవుతుంది. ఇది ఎస్పెషల్లీ ఆఫ్టర్ ద ఏజ్ ఆఫ్ 35 to 40 years పేషెంట్స్ కి పంటి మధ్యలో స్పేసింగ్ అనేది రావటం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఈ పైన చెప్పిన వాటి విధం వల్ల పంటి మధ్యలో స్పేసింగ్ అనేది వస్తూ ఉంటుంది. సో ప్రతి పేషెంట్కి ట్రీట్మెంట్ అనేది ఒకే రకంగా ఉండదు. డిపెండింగ్ అపాన్ ద ఏజ్ ట్రీట్మెంట్ అనేది కూడా మారుతూ ఉంటుంది. సో మీకు ఏం ప్రాబ్లమ్స్ ఉన్నా మన దగ్గరలో ఉన్న MK డెంటల్కి వచ్చి కన్సల్ట్ అవుతే అక్కడ ఉన్న డాక్టర్స్ చూసి మీకు ఏ ట్రీట్మెంట్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుందనేది సజెస్ట్ చేస్తారు.